తమ్ముడు తమ్ముడు బాగా బట్టలు చింపుకుంటాడు. ఎవరు వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి అని ఉన్నాడు కదా, బాగా మామూలుగా చింపుకుంటలేడు, ఓ రేంజ్లో చింపుకుంటాడు. మనం ఏం చెప్పినాం ప్రజలారా, కేసీఆర్ని నిత్యం బదనం చేయడానికి, కేసీఆర్ని అధికారం నుండి ఆయన పార్టీని దించేయడానికి కొంతమంది ఏం చేసిండ్లంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళంతా నిత్యం కేసీఆర్ని బదనం చేయడం, కేసీఆర్ మీద ఫేక్ వార్తలు అల్లడం, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం ఒకటి పెట్టుకొని పనిచేసిండ్లు అని చెప్పినాం. అందులో భాగంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పిఆర్ఓలో ఒక్కరైనా అయోధ్య రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అయిన భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఒక బెంగళూరుకి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని ఓనర్స్ని తీసుకుపోయి వాళ్ళకి తలా ఇంత ఇచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ప్రాపగండ చేపించిండు. అందులో కొంతమంది ఇంత తీసుకున్నారు. అందులో డబ్బులు ముట్టని వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి అని ఒక వ్యక్తి తిరగబడి వెంటనే స్టాండ్ మార్చి కేసీఆర్ బాబు నువ్వే రావాలి అని కొత్త రాగం తీసిండు అని చెప్పినాం. ఇంతే చెప్పినాం. మనం రంజిత్ రెడ్డి మీద ఒక మాట దురుసుగా కానీ ఒక పొల్లు కూడా ఒక బూతు మాట కూడా జారలేదు. కానీ ఏం చేసిండంటే ఇదే వైఆర్ రంజిత్ రెడ్డి పాపం చాలా మంది జర్నలిస్ట్ మిత్రులకు ఫోన్ చేసి ఏంది ఇట్లా నా మీద ఇట్లా అయింది జరా మీరు చెప్పుర్రి అంటే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసింది. నేను ఏమన్నా అంటే ఒకటే మాట, రంజిత్ రెడ్డి చెడ్డోడు అని చెప్పలేదు, రంజిత్ రెడ్డి మంచోడు అని చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్లో రంజిత్ రెడ్డి పనిచేసిండు. ఇంకోటి ఏంది అంటే ముఖ్యంగా ఇంకో దారుణమైన కథ ఏంటంటే ఇదే వైఆర్ రంజిత్ రెడ్డి పాము రఘు అనే ఒక మిత్రుణ్ణి తీన్మార్ మల్లిగాడు మోసం చేస్తే ఈ ఛానల్కు పోయి ఒక ఇంటర్వ్యూ పెడితే అది ఒక 50,000 నుండి 1,00,000 మంది చూస్తే ఇదే మల్లిగాంతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉన్న పలంగా ఆ వీడియోను డిలీట్ చేసింది. ఇది చెప్పిన అయితే ఈయనేం చేసిండు, ఆఖరికి అంతమంది ఫోన్ చేసి నాకు ప్రవీణ్ అన్న ఇట్లా మిత్రుడు ఫోన్ చేస్తుండు అంటే మరి నాకు చేయమనండి, మీ అందరికి చేస్తే ఏం లాభం అంటే నాకు కూడా చేసిండు. 1 గంటన్నర సేపు మాట్లాడాను. చూడండి, ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తుల ఆలోచన విధానం ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఫోన్ చేసి అన్న మరి నాకు అన్న అనే మాట్లాడిండు, మంచిగా మాట్లాడి నేను కూడా తిరిగి మీరు అని మాట్లాడిన, ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మీరు రంజిత్ రెడ్డి, మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు రంజిత్ రెడ్డి, మీరు నాకు అదొక్కటే బాధ అనిపించి నాకు కోపం వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మీకోసం ఇప్పుడు రంజిత్ రెడ్డి అని అడిగిన. ఏమంటాను, ఇంతసేపు సెల్ఫ్ గోల్ ఆడతాను. అన్న ఇక మీరే ఆలోచించాలన్నా, మీరే ఆలోచించాలంటే మనకు హృదయం కరిగిపోయి వీడియో డిలీట్ చేస్తా తీ అనాలని నోరు తెరిచి అన్న ఆ రోజు జరిగింది నిజమే, మేమందరం పోయినది నిజమే, వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు నిజమే, నాకు రావాల్సిన డబ్బులను మల్లిగాడు తొలి వెలుగు రాకు తెచ్చుకున్నారు అని ఒక్క మాట చెప్తే ఈ రోజు వీడియో తీసేసి నీకోసం మళ్ళీ ఒక అర్ధగంట సేపు నీకోసం చెప్పేటోని. నువ్వు దొంగవని చెప్పలేదు, నువ్వు లంగవని చెప్పలేదు. పాపం కష్టపడ్డానికి ఫలితం దక్కవలసిందే. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కష్టపడ్డావు, తప్పకుండా నీకు రావాల్సిందే బెనిఫిట్. ఇయ్యలేదు, దానే చెప్పినాం మేము, నువ్వే అనవసరంగా బట్టలు చెప్పుకొని కనీసం నా పేరు ఉచ్చరించడానికి మీకు ఉత్సాహపడుతుందంటే మీ లొసుకులి. నువ్వు మాట్లాడిన 1:40 రికార్డింగ్ ఉన్నది, మిమ్మల్ని నమ్మకనే నేను రికార్డు పెడతా. ఎందుకని మీరు ఎప్పుడు ఏ విషయం కడతారో తెలియదు. నువ్వు ఇదే మల్లిగాడు మోసం చేసిన ఒక అబ్బాయి నీ దగ్గరికి వస్తే, రఘు కాకుండా ఇంకో అబ్బాయి కూడా వచ్చిండు సిద్దిపేట ఆయన, ఆ బాధితుని దగ్గరికి వస్తే ఆ బాధితుని ఎక్కడికి పంపినావు నువ్వు? ఒక దగ్గరికి, మళ్ళా జర్నలిస్ట్ శంకర్ దగ్గరికి పంపుతా అని చెప్పినావు. పంపకుండా ఏం చేసినావు? తెల్లారే మల్లిగాంతో మాట్లాడుకొని వాడిని స్టూడియోకే తీసుకపోయినావు. మళ్ళా అన్న కొంచెం కోపం మీద ఉన్నాడు, నువ్వు మోసం చేసినావని ఏదైనా నుంచే మాట్లాడుకొని ఇక్కడనే కథం చేసుకొని బయటికి రాకుండా అంటే వాడు తలో 1,00,000 రూపాయలు ఇస్తే కథం, ఆ భాగవతం బయటపడకుండా ఆపింది.
ఇది తెలియద్దా ప్రజలకు? మీరు ఎన్నెన్ని రకాల విద్యలు పడతాలో తెలియద్దా? ఇప్పుడు ఏమంటానంటే జర్నలిజం ఆట బిజినెస్ ఆట. ఇక మరి గంత తెలివి ఉన్నది రంజిత్ రెడ్డికి. జర్నలిజం బిజినెసా? నిజమే, మీ ఆధిపత్య కులాలు దేనైనా బిజినెస్ చేసుకుంటారు మీరు. ఇగో మీరైనరు ఆ కామెంట్లు చేసే పిచ్చిన గొర్రెలు కూడా అరే మీరు అన్నం తింటున్నారు అంటే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవాళ రేపు. బిజినెస్ కదా, హోటల్లో బిజినెస్ కదా, పిచ్చిగుందా? ఎవరి వ్యాపారాలు ఎవరి బిజినెస్ లో అది చేసుకో. వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ బిజినెస్ ఇది. అగ్గో వైఆర్ టీవీ బిజినెస్ అట. మరి బిజినెస్ చేస్తాను కాబట్టి అడిగిపోయినాం అన్నాం మేము. 3 కోట్ల బిజినెస్ నీకు రావాల్సింది ఉండే, రాలేదు, అందుకే స్టాండ్ మరిచి మళ్ళీ కథలు పడుతున్నాం అని చెప్పినాం. ఏమంటున్నావు? బొచ్చుగాడు కూడా మీకు ఫోన్ చేయలే అంటున్నావా? ఇప్పుడు ఏ చూపియాలా? నువ్వు పెట్టిన మెసేజ్లు పరువు పోతుంది. విజ్ఞత ఉన్నది ఇంకా నాకు. మీరు జర్నలిస్టులను నమ్మేయడమే దౌర్భాగ్యం. చేయలే నువ్వు? గంటన్నర సేపు నాతో మాట్లాడలేదు. ఎంతమందికి ఫోన్ చేసినావు నువ్వు? బిజినెస్ ఆట అంటే హోటల్ బిజినెస్ కును జర్నలిజానికి లింక్ కలిపిండా? వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ బిజినెస్ ఇది. ఇది ఏ రోడ్డు మీద పండ్ల మెట్ట ఉంది బిజినెస్ కదా, వెరీ గుడ్. చాయ్ మెట్టలో బిజినెస్ కదా, హోటల్లో బిజినెస్ కదా, వెరీ గుడ్. ఐటీ వ్యాపారాలు బిజినెస్ కదా, రాజకీయం బిజినెస్ కదా. అంటే పండ్ల బండి దగ్గర పండ్ల మెటోనికి ఐటీ బిజినెస్ జర్నలిజానికి లింక్ కలిపిన గొప్ప జర్నలిస్ట్ ఆయన. మళ్ళీ ఈయన ఇతర న్యూస్ ఛానల్లో కూడా, శాటిలైట్ న్యూస్ ఛానల్లో కూడా పనిచేసిండు. ఇంత దౌర్భాగ్యం ఉన్నది. మీడియా బిజినెస్ అట. నిజమే, మీడియాను బిజినెస్ చేసిందే ఆధిపత్య కులాలు. మీడియా అంటే ఏంటిదండి? ప్రజలకు ఒక సమాచారాన్ని చేరవేయడం. నిజాలేందో మన ప్రజలే తెలుసుకోవాలి. అది ఒక సమాచారం మోసుకొచ్చేటోడే జర్నలిస్ట్ అనేటోడు. ప్రజల తరపున ప్రభుత్వానికి సమాచారాన్ని మోసుకపోవాలి, ప్రభుత్వం తరపున ప్రజల దగ్గరికి సమాచారాన్ని మోసుకపోవాలి. మీడియా ఏం ప్రతిపక్ష పాత్ర కాదు, మీడియాదేం అధికార పక్ష పాత్ర కాదు. మీడియా ఓన్లీ వారధి ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు. సన్యాసులారా, ఇవన్నీ తెలియని సన్యాసులు జర్నలిజంలోకి వచ్చి జర్నలిజాన్ని బిజినెస్ కాడికి తీసుకొచ్చింది. ఇదా మీ తెలివి? ఇంకేమంటాడు? నేను తలుసుకుంటే శిల్క ప్రవీణ్ తిన్మారు మళ్ళీ ఇద్దరు ఒక్కటే అను. తీన్మార్ మల్లి మీద 3 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ సమాజానికి మొత్తం, ఆఖరికి యుఎస్లో కొందరు మిత్రులు ఉన్నారు, యూకేలో కొందరు మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. తీన్మార్ మల్లిగాడు అని ఒక దుర్మార్గుని పట్టుకొని బయట పెట్టి ప్రజలకు నిజాలు చెప్పింది ఎవర్రా అని అంటే చిల్క ప్రవీణ్ అనే మాట చెప్తారు ఎప్పటికైనా. ఇక మల్లిగానికి 100 సార్లు ఫోన్ చేసి, రఘుకి 100 సార్లు ఫోన్ చేసి నాకు రావాల్సిన డబ్బులు ఏవి అని అడిగి, అది బయటపడే వరకు, అది నేను చెప్పే వరకు మళ్ళా రక్త కన్నీరుగా అరుస్తాను. ఏం చెప్తాం ఇక? తమ్ముడు రంజిత్ రెడ్డి ఇది కూడా చెప్పకపోతే ఇవ్వాలి కానీ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తూ నిన్న బొచ్చుగాడు ఫోన్ చేసిండు అంటాను. మరి చేసిన పేరు బొచ్చుగాడేనా? నాకు ఫోన్ చేసిన పేరు బొచ్చుగాడేనా? అంటే నీ పేరు వైఆర్ రంజిత్ రెడ్డి కాదు, బొచ్చుగాడు అనుకోవాలి, అంతేనా? నీకు ఎంత మంచి మర్యాద ఇచ్చి మాట్లాడినా, నీకు తమ్ముడు మీరు అని మాట్లాడినా, నాతోటి అన్నా అనుకుంటా గంట మాట్లాడతావు, బొచ్చుగాడు చేసిండా అంటావు. అయితే ఓకే, వైఆర్ బొచ్చుగాడు అని పెట్టుకుంటా ఈ కాంచెల్లిగా. నీకు అంత సోకు ఉన్నది కదా. నీకు ఇప్పటికి కూడా దమ్ముంటే మల్లిగానితో ఏం జరిగిందో, ఆ బాధ్యత నువ్వేం చేసినావు ఒక గంట సేపు చెప్పు చూద్దాం. ఏం జరిగిందో నువ్వేం చెప్తున్నావు? నన్ను పలాని వ్యక్తి మోసం చేసిండన్నా కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసిన అంటాను. ఆ పలాని వ్యక్తి పేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈరోజు శిల్క ప్రవీణ్ను నేను ఫోన్ చేయలే, బొచ్చుగాడు చేసిండా అంటున్నావు కదా. గద్దె చెప్పపోయినావు 10 నిమిషాలు ప్రజలకు నిజం తెలిసేది కదా. చేసే దమ్ము లేదు. బిజినెస్ అనేది 100% ఇది బిజినెస్ ఇప్పుడు అంటున్నాం మేము. ఎందుకంటే నువ్వే ఒప్పుకున్నావు జర్నలిజం బిజినెస్ అని. నువ్వు ఒప్పుకున్నావు అంటే నువ్వు పైసల కోసమే చేస్తున్నావు. చూడిగో, మా అణగారిన వర్గాల ప్రజల తరఫున మేము నిలబడి మాట్లాడేటప్పుడు మా అణగారిన వర్గాల ప్రజలనే మేము అడుగుతున్నాం. మాకు కెమెరాలు లేవు, మాకు సిస్టమ్స్ లేవు, మేము పేద ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ఈ పేదల గొంతుగా మాట్లాడుతున్నాం. మీరే ₹1 ఇవ్వండి, మీకు సాయం చేయాలనుకుంటే మీరే ₹1 ఇవ్వండి అని మేము అణగారిన వర్గాల ప్రజల తరఫున అడుగుతున్నాం. నువ్వేమంటున్నావు? బిజినెస్ అంటున్నావు మీడియా అంటే. నువ్వు ఈ బిజినెస్లో ఎవడు ఎంత ఇచ్చినా తీసుకుంటావు, ఏ స్టాండ్ అయినా మారుతావని అర్థం.
ప్రజలారా, నేను మరీ చెప్తున్నా, ఆధిపత్య కులాలు రౌతులు ఇసిరేయడానికైనా కాళ్ళు పట్టుకోవడానికైనా అతి తొందరగా ఉంటాయి. ఎకరాలకు ఎకరాలే ఉన్నాయి, కోట్లే ఉన్నాయి. ఆ కోట్లను తెస్తారు, ఇలా పోస్తారు. ఏ రంగం బాగుంటే ఆ రంగంలో పోతాడు, ఆ రంగంలోకి వెళ్ళి బిజినెస్ చేస్తారు. వీళ్ళ దంద ఇదే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదే అబ్బాయికి రేవంత్ రెడ్డి తమ్ముడు టాస్క్ ఇచ్చిందని తెలిసింది నాకు. ఒక కన్ఫ్యూజ్ చేయి నువ్వు. మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని బాగా చేసినావు కదా విస్తృతంగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రావాలన్నట్టు ఒక స్టాండ్ మార్చి కన్ఫ్యూజ్ చేయి. ఇప్పుడు చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళు, జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళు, ఆకుల శ్రీనివాస్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ఇప్పుడు చేస్తాను కదా, వీళ్ళని ఓవర్టేక్ చేస్తూ చెయ్యి. కన్ఫ్యూజ్లో పడతారు జనం. ఈ టాస్క్ ఇచ్చిందని తెలిసింది నాకు. ఇందులో భాగంగానే ఇదంతా చేస్తానని తెలిసింది నాకు. ఆకుల శ్రీనివాస్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు నచ్చుతారు. ఓకే, ఆధిపత్య కులమే కావచ్చు, కానీ ఒక స్టాండ్ మీద ఉన్నాడు కాబట్టే నచ్చింది నాకు. కాసేపు ఆ గోడ కాసేపు ఈ గోడ తిరిగేటోడు ఎవ్వడు నచ్చడు నాకు. నేను మరొకసారి చెప్తున్న ప్రజలారా, పేద ప్రజల గొంతుకగా, తెలంగాణ గొంతుకగా మాత్రమే చిలక ప్రవీణ్ ఉంటాడు. మరొకసారి చెప్తున్నా, మీకు సహాయం చేయాలనిపిస్తే మాకు ఆఫీస్ లేదు, సిస్టమ్స్ లేదు, కెమెరాలు లేవు. ఒక గంట మాత్రం ఇవంతా వాడుకుంటున్నాం మేము. దానికోసం నా నెంబర్ 9704642961. మీకు సాయం చేయాలనిపిస్తే ఈ నెంబర్కి చేయండి. 100% చెప్తున్నా, తెలంగాణ అనేది మన ప్రాణం, మన ఆస్తి, మన ఐడెంటిటీ. దానికోసమే నిలబడతామని మరొక్కసారి చెప్తున్నాం. ఇక వైఆర్టీవీ రంజిత్, మొత్తానికి నీ బట్టలు నువ్వే ఇప్పుకున్నావు తమ్ముడు, నిన్నెవ్వరు ఇప్పలేదు. అన్న అన్నప్పుడు, తమ్ముడు అన్నప్పుడు అదే భాషతోటి మాట్లాడాలి. ఇప్పటికి కూడా ఇంతసేపు మాట్లాడి నీ మీద ఒక్క మాట కూడా జారలే ఇప్పటి వరకు కూడా. నువ్వేదైతే లాంగ్వేజ్ మాట్లాడినావో గదే అప్ప చెప్పిన. బొచ్చుగాడు చేసిండా అంటున్నావు. బొచ్చుగాడే చేసిండు. ఇగో ఉన్నాయి కాల్స్. బొచ్చుగాడే చేసిండు. ఆ బొచ్చుగాని పేరు మరి ఇక ఏం పేరో నువ్వే ఆలోచించుకో. ఇక రికార్డ్ ఎత్తే అనవసరంగా ఎంత దయనీయంగా అడిగినావో ప్రజలకు తెలిస్తే నీ పరువు పోతుంది. మళ్ళా సిగ్గు లేకుండా ఇగో ఇది బొచ్చుగాడు చేసిండు. బొచ్చుగాడ తమ్ముడు, నేను చాలా అణగారిన వర్గాల నుండి వచ్చిన బిడ్డను. నేను తిమ్మిని బొమ్మి చేసి, బొమ్మిని తిమ్మి చేసి, ఇగో ఇది హిస్టరీ. ఈయన ఇది 50 నిమిషాలకు చేసాను. గంటన్నర సేపు మాట్లాడాను 3 రోజుల క్రితం. 3 రోజుల క్రితము గంటన్నర సేపు మాట్లాడాను. మళ్ళా కట్ చేసి మళ్ళా మధ్యాహ్నం చేసిండు. అన్నా మీరే ఆలోచించాలన్నా. నేను ఆలోచించటోనే, ఆలోచిస్తా కూడా. కానీ ఇగో 12 PM మధ్యాహ్నం 12 గంటలకు చేసిండు, పొద్దున చేసిండు, ఇవన్నీ చేసిండు. మళ్ళీ నేను చేయలేదు, బొచ్చుగాడు చేసిండా అంటాడు. ఇన్కమింగ్ కాల్సే 2 సార్లు చేసిండు. అంటే ప్రజలను మీరు ఎంత మభ్య పెడదామని చూస్తాను చూడండి. మీరు ఈ సంస్కారం ఉండే వేయాలంటే ఆ రోజు వేయకపోదునా? నువ్వు ఇంకా నీ టీవీ చూస్తున్న ప్రజలను నమ్మేయాలని చూస్తున్నావు. వాళ్ళు తెలియక ఏదో చెప్పబోతా. అంటే ఇప్పుడు చిలక ప్రవీణ్ అబద్ధం ఆడిండు, చేయకముందే చేసిండు అని నన్ను విశ్వసిస్తున్న ప్రజలను కూడా నువ్వు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయాలని చూసినావు. అందుకే ఇక నేను వదిలిపెట్టద్దు అనుకున్నా. ఇప్పుడు ఇంకో 2-3 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి టాస్క్ ఏంటంటే చిలక ప్రవీణ్కి ఇట్లా గిచ్చి వదిలిపెడితే రెచ్చిపోతే మనం పట్టుకుందాం అంటాను. చాలా చూసిన తను. మల్లిగాడు లాంటి కూడా నా ఇంటికి వీకలేకపోయాను. ఎందుకంటే నాకు బ్లాక్మెయిలింగ్ దందాలు తెలియదు. నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి కాపాడుకోవడానికి ఏషం వేసిన అనేది కాదు. నేను నా డిగ్రీ అయిపోగానే జర్నలిజంకి వచ్చిన. అర్థమైందా? చాలా పెద్ద చరిత్ర ఉంటుంది నాది. వేస్ట్గా అనవసరంగా ఇంకా బట్టలు చిప్పుకొని ఇంకా అంటే ఇంకోటి ఉన్నది. ఆ పేరు ఇక్కడికి ఆ పేరు సిగ్గుపోయింది ఇప్పటికే. మీది ఆపకపోతే ఉన్నది ఎత్తా. మర్యాదగా మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ ఒక తప్పు చేస్తే మీరు 1,00,000 తప్పులను
1,00,000 తప్పులు ఉన్నాయని మీరు ఒర్రి ప్రజలను కన్ఫ్యూజ్ చేసిండు మీరు. దాంట్లో ప్రధాన పాత్ర తీన్మార్ మల్లిగాంధీ, తర్వాత రఘుది, తర్వాత నీది, ఇంకో కొంతమంది ఉన్నారు కాదా? సిగ్గు అనిపిస్తలేదు ఇంక ఇప్పుడు బాపు రావాలని పాటలు పాడతాను, బాపు రావాలని. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర అయిదామని చూస్తాను, అంటే ఇటు వార్తలు అటు వార్తలు ఇటు చెప్పడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించాలని చూస్తాను. ఆపుర్రి, ఆపకపోతే మీకే నష్టం. చెప్పండి, పేద ప్రజల గొంతుగా మాట్లాడండి, తెలంగాణ గొంతుగా మాట్లాడండి, మేము కూడా హర్షిస్తాం. ఒకటి నేర్చిండ్లు మల్లిగారు చెప్పిన విషయం ఇది. మీడియా ప్రతిపక్ష పాత్ర, అది అబద్ధం, చెప్పుతోడు కొడతాడు అన్న. అట్లా అంటే మీడియా ప్రతిపక్ష పాత్ర కాదు, అధికార పక్ష పాత్ర కాదు. మీడియా సమాచారం మాత్రమే ఇవ్వాలి. నీకు ప్రతిపక్ష పాత్రలో ఉండాలి అంత గుల ఉంటే రాజకీయాలు అలా పోటీ చేయి. వాడు రాజకీయాన్ని ఎంచుకోవడానికి ఆ మాట మాట్లాడింది. ప్రతిపక్ష పాత్ర అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా బూతులు మాట్లాడతారో మేము గట్టిగా మాట్లాడతామని వీళ్ళ లెక్క. చెప్పుతోడు కొట్టాలి. మీడియాది ఎప్పుడు కానీ సమాచార పాత్ర. బాగా అర్థం చేసుకోరు. మీరు యాంకర్లు, మీకు తెలియదు. మేము సబ్ ఎడిటర్లము, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళం. మేము రాసిచ్చిన దానికి వార్తలు తెర మీద చదివిన వాళ్ళు మీకే గట్లుంటే ఒక సబ్జెక్టును ఎంచుకొని ఆ సబ్జెక్టు లోతుల్లోకి పోయి అంశాలు రాసినాం మేము 14 సంవత్సరాలు. బుద్ధి ఉండాలి కదా. ఇంకా మళ్ళీ చెప్పుకుందానికి మర్చిపోయినాం. అది అయిపోయింది, ఆ మ్యాటరే అయిపోయింది. దాన్ని నిడిచిపెడితే నేను గెలుకుతాండు, అర్ధగంట సేపు పెట్టి చెప్పబోతాండు ఏదో.